అయితే బేసికల్లీ పోక్సో చట్టం గురించి నిజంగానే మీరన్నట్లు ఎవరికీ తెలీదు. మన జానీ మాస్టర్ కేసు తీసుకున్నా ఇదే దీనికి సంబంధించిందే. సో అట్లాంటి ఇన్సిడెంట్లు ఏమైనా పెట్టారా ఇందులో ఏమన్నా? ఓన్లీ మైనర్స్ బేస్డ్గా వెళ్తుందా? అసలు దానికి వీటికి ఏ సంబంధం లేదండి. ఇది కంప్లీట్ డిఫరెంట్ సెటప్, డిఫరెంట్ సిచ్యువేషన్, డిఫరెంట్ థింగ్. అండ్ మీకు త్వరలో ఎనీవే మీకు ఒకసారి థియేట్రికల్ ట్రైలర్ మీరు చూసేసిన తర్వాత అసలు ఇలాంటి క్వశ్చన్ కూడా రాదు, రైజ్ అవ్వదు, మీ క్లారిటీ వచ్చేస్తుంది. అలాంటి అయితే మైనర్స్కి మద్దతుగా ఉంటుందా మీ సినిమా? అంటే మైనర్స్ లవ్ స్టోరీ, వాళ్ళు ఏజ్ ఇవన్నీ అదే లైక్ ఐ సెడ్ మచ్ మోర్ డీటెయిల్స్ విల్ బి రివీల్డ్ లేటర్. పాక్సో రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని తర్వాత చాలా డీటెయిల్గా ఎందుకంటే మాట్లాడుకుంటాం. లీగల్గా తర్వాత ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఉంది. లేదండి, దానికంతా మా సెన్సార్ అనే ఒకటి ఉంది, వాళ్ళకి అన్ని క్లారిఫై చేసుకొని అన్ని ఎఫిడవిట్లు పెట్టే క్లారిఫై చేసుకొని సినిమా చేస్తున్నాం. సో మీరు ఒక మీరు ప్రాబ్లం క్రియేట్ చేస్తే తప్పితే లీగల్గా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ లేదు. మీకు ఆ కంగారు అవసరం లేదు. అయితే మీరు ఒక స్టార్ హీరో, మరి మూవీకి బడ్జెట్ కూడా అదే స్టార్డమ్లో పెట్టారు. ఓకేనా మీకు క్వశ్చన్? ఎంత అవసరమో అంత పెట్టారు. ఏ సినిమాకి వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్, వాట్ ఈస్ ద సెటప్, హూ ఆర్ ద పర్ఫార్మర్. ఈ సినిమాకి ఏం అవసరం అన్నది అంతే. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క సెటప్ అండి, అంతే. సో ఇట్ డజంట్ ఈ కథని నేను ఎలా చూసానో, ఈ కథకి ఏం కావాలో అన్నీ ఇచ్చాం.